నెల్లూరు జిల్లా కావలిపట్టణం అంబేద్కర్ నగర్ మాలపాలెంలో నివాసం ఉంటున్న శెట్టిపల్లి నాగేశ్వరమ్మపై వారి కొడుకులు రాఘవేంద్ర నాగరాజు కోడళ్లు వెంకటలక్ష్మి మస్తాని ఆస్తి కోసం తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారని కావున వారి భార్య నుంచి కాపాడి న్యాయం చేయాలని పోలీసు వారిని వేడుకుంది. కొట్టినారు. నేను వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చాను. ఎవరమ్మా కొట్టింది? పెద్ద పాడాలు కొట్టింది. రోడ్లో వేసి బొల్లిచ్చి కొట్టింది. కాలు కొట్టింది. ఆ పొలమమ్మ కొని డబ్బులు కూడా ఇచ్చేసాను ముగ్గురికి. తీసుకుంటారు, ఎవరు చూడరు. అంటే ఎంతమంది కొడుకులమ్మా నీకు? ముగ్గురు ఇప్పుడు ఏ కోడలు కొట్టింది? పెద్ద కోడలు కొట్టింది, చిన్న కోడలు చేతులు కొట్టుకుంది. కొడుకులు చూస్తుండ్రు, వాళ్ళు కొట్టమంటుండ్రు. ఈ మూడో కొడుకు లేడు. ఆ ఇల్లు నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. వాడిని ఒకసారి కొట్టేలేక వేరే ఇంటికి వెళ్ళిపోయి వాడి ఇల్లు తీసుకొని ఆడున్నాడు. వాడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను, నన్ను వాడి ఇంట్లో ఉండొద్దు అని చెప్పని పట్టుకొని బయటకు వచ్చాను. ఉదయాన్నే 8 అయింది టైము. ఆ 8 గంటలకు బయటకు వాకిట్లోకి వచ్చింది. దాన్ని పట్టుకొని పడేసి బొల్లిచ్చి కొట్టింది. పెద్ద పాడాలు బాగా కొట్టింది. ఏమి చిన్న చేతులు కొట్టుకునింది. నన్ను వేసినట్టు నెలలేదు. నాకు బాగా ఒళ్ళంతా దెబ్బలు తగిలేసింది. తలదెబ్బ తగిలింది. కాలు కొట్టింది. కాలు కట్టించుకున్నాను. పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏమంటే వచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోయినారు. ఇంట్లో వదిలిపెట్టిపోయినా మళ్ళా నన్ను కొట్టింది. మళ్ళా నన్ను వదిలిపెట్టలేదు. ఇంకా నా మని వెళ్ళిపోయినాను. వాళ్ళు వీళ్ళు వచ్చి తప్పిస్తే వెళ్ళిపోయా కాలం కాడ పడిపోయినాను. ఇక్కడ కాలబ్బులు ఉన్నాయని నా కాడ ఎంత అయ్యా నేను పొలం అమ్ముకొని వాళ్ళకే ఇచ్చాను. అక్కడ అమ్ముకొని ఏదో 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి. అది ఎవరు చేస్తున్నారు? అది నా కాడే ఉంది. అది ఎవరు చేస్తున్నారు? ఈ డబ్బుల కోసం ఎవరు చేస్తున్నారు? పెద్ద కోడాలే చేస్తుంది ఇదంతా. పెద్ద కోడలు పెద్ద కొడుకు ఆ పెద్ద కోడలు ఇదంతా చేస్తుంది. ఆ చిన్న కోడలకి నేర్పుతుంది. అందరు కలుసుకొని నన్ను ఇట్లా చేస్తా ఉండరు. నన్ను అసలు ఇంట్లో కూడా ఉండలేదు. పోలీసులు అడిగితే ఇదిగో అదిగో అని అంటుండ్రు, తీసుకొస్తాను అంటుండ్రు. నాకు పోలీసులు న్యాయం చేయట్లేదు. రమేష్ చిన్న కొడుకు, ఆ అబ్బాయి కారు బాతుడు ఏదయ్యా నాకు ఇట్లా అయిపోయింది అయ్యానంటే తీసుకొచ్చి చేర్చాడు. చేర్చేదన్నా కావాలంటే తెచ్చిస్తున్నాడు. నాకు బాగలేకపోయినా వాడే చూస్తున్నాడు. మొన్న కూడా నెల్లూరు తీసుకొని తీసుకొని వచ్చాడు. అదే ఎంతమంది కొడుకులు? ముగ్గురు. మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు కొడుకు, పెద్ద కొడుకు, రెండో కొడుకు, పెద్ద కోడలు, రెండో కోడలు తుక్కు రేపు కొడతారు. వాళ్ళు ఎట్ట కొడతారంటే నేను వయసులో పెద్ద ఆమెని, నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి. పోలీసులు న్యాయం చేయండి అయ్యా, మీరే నాకు న్యాయం చేయండి అయ్యా అని. ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.